ఒకవేళ అంబులెన్స్ కనుక వెళుతూ ఉంటే దానికి త్రోవ ఇవ్వాలి. దాని వెనకాల అనుసరించి దాన్ని నెపంతో ముందుకు మనం వెళ్ళిపోవచ్చు అనే ఊహ చేసి, ఏదో ఆ అంబులెన్స్కి సంబంధికుడు వీడే అన్నట్లుగా వెనకాల బండితో వేగంగా వెళ్ళిపోవడం అనేది కూడా కద్దు, చెయ్యరాదు. రెడ్ సిగ్నల్ పడ్డప్పుడు ఒక అంబులెన్స్కి త్రోవిస్తారు అందరూ. ఆ త్రోవిస్తున్నప్పుడు అది వెళుతుంది కనుక దాని వెనకాల వెళ్ళిపోతే మనం మన గమ్యానికి త్వరగా చేరుకుంటాం అనేటువంటి ఆశతో దాని వెనకాల పరుగులు తీసే జనాలు కనిపిస్తున్నారు. అది కూడా తప్పే. సునిశ్చితంగా ధర్మం తెలుసుకోవాలి. ఆ అంబులెన్స్ అనే విషయంలో వెనకాల వెళ్ళడం, దెయ్యాల పడడం అనేది కాదు. దాని వెనకాల వెళ్ళకూడదు. అలాగే అంతిమయాత్ర వెళ్ళేటువంటి వాహనం కూడా కొంచెం దూరం పాటించాలి. అవి దూరంగా ఉండడం వల్ల తీసుకువెళ్ళడం కష్టం అవ్వడం చేత దానికి కూడా చక్కగా అంతిమయాత్ర, తుది వీడ్కోలు అంటూ కొన్ని వాహనాలు ఏర్పాటు చేశారు, మహాప్రస్థానం అంటూ. అది కూడా మంచిదే. అయితే వాటి వెనకాల ఒకవేళ మనం ప్రయాణించవలసి వస్తే దూరం అనేది పాటించాలి. ఆ వాహనంలో తత్సంబంధీకులు ఉంటారు. వాహనం వెనకగా వెళ్ళడం అనేది కాకుండా కొంత దూరం పరిమితి పాటిస్తే సరిపోతుంది.